మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు భయపడొద్దు. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విమోచన లేక, ఏ విడుదల లేక, ఏ విషయంలో భయపడుతున్నావో అది పాప శాప ఎటువంటి రకరకాల పరిస్థితులు ఒకవేళ నీ జీవితం కొనసాగుతున్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నువ్వు భయపడొద్దు, నేను విమోచించి ఉన్నాను. మన ప్రభు ఎవరంటే విమోచకుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక మనం గమనించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 మనం చూసినప్పుడు ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి విమోచించే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన విమోచించి మన ప్రతి పాపమును మనం వెంటాడుతున్న ప్రతి శాపాన్ని విడిపించి ఒక పవిత్రమైన జీవితాన్ని ఇష్టకు కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటున్నమాట, ఇదిగో భయపడొద్దు, నేను నిన్ను విమోచించున్నాను. దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, దేన్ని బట్టి కృంగిపోతున్నావు, ఈ రక్షకుడైన యేసయ్య ఇదిగో మనకు ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను మిమ్మల్ని విమోచించున్నాను. ఈ యొక్క విమోచకుడైన యేసయ్య అలానే ఆయన ఎలాంటి వాడు, ఆయన మన జీవితంలో ఏమేమి విమోచిస్తాడో మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23 అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, వారి విమోచకుడు బలవంతుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, ఆయన ఎవరు అంటే ఆ విమోచకుడు బలవంతుడు. ఆయన బలమైన దేవుడు. ఆయన బలమైన కార్యాలు జరిగించగల శక్తివంతమైన దేవుడు. కనుక ఈ విమోచకుడు ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఒకసారి ఇశ్రాయేలు పైనకి ఫిలిష్తీయుడైన గొల్యాతు వచ్చినప్పుడు రాజు కూడా గడగడగడ ఉణుకుతూ భయపడుతున్న పరిస్థితుల్లో చూడండి, అక్కడ దావీదుని ఒక ఆయుధంగా వాడుకొని కొన్ని దినాల నుంచి అరుస్తూ కేకలేస్తున్న తను పరువు వాడుకొని ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతుని చంపడానికి ఈ బలవంతుడైన దేవుడు శక్తిని అనుగ్రహించాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు, ఎటువంటి ఆశ్చర్యకాలు జరిగించగల దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ సైన్యంతో కూడా భయపడుతూ ఉంటే ప్రియ దేవుడి బిడ్డ, ఒక యవ్వనస్తున్న దేవుడు అక్కడ వాడుకొని అక్కడ ఘనమైన కార్యం జరిగించాడు ఈ మోసుకుడు. ఈ మోసుకుడు ఎవరు అంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన నీ పక్షాన బలమైన కార్యాలు జరిగించగల దేవుడు. మన పక్షాన ఆయన అద్భుతం జరిగించగల సర్వశక్తివంతమైన దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఇదిగో ఈ బలవంతుడైన దేవాది దేవుడి వైపు నువ్వు రాగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీ జీవితంలో కూడా ఆయన ఏ విషయంలో ఓడిపోతున్నావో, ఏ శత్రువుని తరుముతున్నాడో ఆ శత్రువులన్నింటిలోంచి జయాన్నిటికు బలవంతమైన దేవుడు ఆయన. అంతేకాకుండా ప్రియ దేవుడి బిడ్డ, ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు, ఈ విమోచకుడు ఎవరు అంటే ఆయన మన పక్కన మన పక్షమున యాజ్యమాడే దేవుడు ఆయన. నీ పక్షాన ఆయన యాజ్యమాడతాడు. నీ పక్షాన్ని నిలిచి ఉండే దేవుడు ఆయన. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు, నువ్వు వేదనతో ఉన్నప్పుడు, శత్రువుని తరుముతున్నప్పుడు, రకరకాల సమస్యలు జీవితంలో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, కానీ నీ పక్షాన్ని యాజ్యమాడే దేవుడు ఆయన. ఎప్పుడు నా ప్రభు యాజ్యమాడతాడు, నువ్వు ఆయన పక్షాన్ని నిలిచి ఉండగలిగితే, ఆయన మాటకు నువ్వు లోపడగలిగితే నీ పక్షాన ఆయన యుద్ధము చేయగల సమర్థుడు. ఒకసారి శూన్యమిరాలతో దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఇక్కడ 7 సంవత్సరాల కరువు రాబోతుంది,
ఇదిగో నీ బంధువుల దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్ళి 7 సంవత్సరాలు ఉండేసి రమ్మంటే అప్పటికే ఆమె గనురాలుగా ఉందండి. ఆస్తి సమృద్ధిగా ఉంది. అయినా దైవజనుడు చెప్పిన మాటిని 7 సంవత్సరాలు దూరంగా ఉండి 7 సంవత్సరాల తర్వాత మరలా స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె యొక్క పండిన పంటని, ఆమె కలిగిన వాటన్నిటినీ శత్రువులు తీసేసుకున్నారు. కానీ అయితే అక్కడ మనం గమనించినప్పుడు అక్కడున్న రాజుకి మరి యొక్క దైవజనుని పంపించిన విషయము ఆమె ఎవరో తెలియజేసినప్పుడు అక్కడున్న రాజు ఆమెకు ఒక అధికారిని ఇచ్చి, ఆమె ప్రారంభంలో వెళ్తున్నప్పుడు ఆమె కలిగిన పంట, కలిగిన ఆ సొత్తు యావత్తును మొత్తాన్ని ఆమె ఆ ప్రాంతానికి తిరిగి వచ్చే వరకు మొత్తం మరలా తిరిగి తనకు అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు ఎవరంటే ఆయన మాటను వినగలిగితే నీ పక్షాన్ని యాజ్యమాడి నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీ జీవితంలో తిరిగి రాదనుకుంటున్నావో అది తిరిగి ఇటుకు శక్తివంతమైన దేవుడు ఆయన. ఈ మోసకుడు ఎవరు అంటే ఆయన బలవంతుడు. అంతేకాకుండా ఈ మోసకుడు ఎవరు అంటే మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన. నువ్వు మౌనంగా ఉండు, మరి ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడగలడు. నువ్వు మౌనంగా నీ జీవితాన్ని అప్పగించగలిగితే, మౌనంగా నువ్వు ప్రార్థించి ప్రభుకి అప్పగించగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎలాంటి సమస్య నీ జీవితంలో వెంటాడుతున్నా కూడా, ఏ సమస్య నుంచి విడుదల లేకపోయినా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఆయన యాజ్యం ఆడబోతున్నాడు. నీకు న్యాయం చేయబోతున్నాడైనా, నీ జీవితంలో ఆయన అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, మరి ఎలాంటి కోర్టు సమస్యలు, రకరకాల సమస్యల చేత కృంగిపోతున్నవేమో, వాటి నుంచి విడుదల లేక, న్యాయం జరగక తిరుగుతున్నవేమో, ఇదిగో ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఇంతవరకు అన్యాయం అయిపోయావేమో, ఇంతవరకు అన్యాయపు తీర్పు పక్షాన వస్తుందేమో. కానీ ప్రియ దేవుడి బిడ్డ, ఈయన ఎవరు అంటే నీ పక్షాన్ని నుంచి యాజ్యమాడి నీకు రావాల్సిన దాన్ని సమస్తాన్ని మరలా తిరిగి ఇవుటకు శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో భయపడుతున్నావో ఈ సర్వోన్నతమైన దేవుడు ఆయన ఈ మోసకుడు ఎవరు అంటే ఆయన బలవంతుడును మన పక్షాన యాజ్యమాడి, ఇదిగో నీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే కోల్పోయావో, ఏదైతే నీకు తిరిగి రాదనుకున్నావో మరలా తిరిగి ఇచ్చుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. అంతేకాకుండా ఈ మోసకుడు ఎవరు అంటే మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 41 అధ్యాయము 14 వచనం చూసినప్పుడు ఈ మోసకుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఈ మోసకుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటున్నాను. ప్రియ దేవుడి బిడ్డ, పాపోశాపలను మనకి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పవిత్రమైన జీవితాన్ని, లోకములో ఒక సంతోషం, ఆనందం కలిగించడానికి, అపవిత్రమైన జీవితంలో ఉన్న మనవల్ని, భయంకర రోధుల మనవల్ని, పాపశాపములను మనవల్ని ఆయన విమోచించి పరిశుద్ధపరిచి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా అని చెప్పిన సర్వోన్నతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈయనతో నువ్వు సాహసం చేయగలిగితే, ఈయనతో నువ్వు నడవగలిగితే, ఈయన పరిశుద్ధుడు కనుక నీ జీవితంలో కూడా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఒక పాపాత్మరాలు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఆమెను పవిత్రపరిచి, ఆమెను ఏ శిక్ష విధియకుండా అంటున్న మాట ఏంటంటే, ఇక మీదట పాపం చేయకమని ఆమెను పరిశుద్ధపరిచాడు. ఒక ఆమె పాపముల చేత ప్రభు యొక్క పాదాల్లో కడుగుతూ కన్నీటి మయంతో కునిగిపోతూ ఉంటే ఆమె యొక్క పాపాలను క్షమించి పరిశుద్ధపరిచిన దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఎవరంటే, ఎక్కడైతే పాపంతో జీవించబడుతున్నారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే విమోచన కొరకు ఆయన పాదాలు పట్టుకుంటారో, ఆయన వారికి ఉన్న పాపమును విడిపించి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి ఒక ఉచితమైన కృపను ప్రభు నీకు అనుగ్రహించాలి. నీ జీవిత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయడం అనుకున్న కనుక ఈ మోసకుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ పరిశుద్ధుడైన దేవాది దేవుడి వైపు నువ్వు తిరగగలిగితే, ఈ పరిశుద్ధుని దేవాది దేవుడి వైపు నువ్వు సాహసం చేయగలిగితే, ఆయనతో నడవగలిగితే, నిన్ను ఒక పరిశుద్ధమైన మార్గంలో నడిపి
ఇంతవరకు ఏది నష్టపోయావు, ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, నీ పరిశుద్ధమైన జీవితం లేక నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంత నష్టపోయావో ఆయన పరిశుద్ధపరిచి రక్త ప్రోక్షణ చెప్పి ఆయన ఒక మంచి జీవితాన్ని మనకి ఇవ్వాలని, ఒక ఘనతాస్పదంగా మనం ఉండాలని. ఇంతవరకు అవమానాస్పదంగా ఉన్నవేమో నీ జీవితంలో, అనేక నిందలు, అవమానాలు, రకరకాల పరిస్థితులు నీ జీవితంలో కలిగాయేమో, అనేక మంది దూషించబడ్డావేమో, నీ జీవితం దుర్భరమైన జీవితంగా మార్చబడ్డ పరిస్థితుల్లో కూడా ఈ పరిశుద్ధుడైన యేసయ్య వైపును చూడగలిగితే, ఆ రక్షకుడి వైపును చూడగలిగితే, ఆయన ఎవరంటే, ఈ విమోచకుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వైపును చూడు. నేను పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి నీలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని తీసేసి అనేక మంది ప్రజల ఎదుట నిన్ను ఘనతాస్పదంగా నా ప్రభు మార్చునుగాక, నీ జీవితాన్ని మార్చునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, నీకున్న బలహీనతల నుండి, నిన్నెంటాడుతున్న పాపం నుంచి నువ్వు విమోచించబడలేవు, కానీ నీకు విడుదల దొరకదు. కానీ ఆయన రక్తం ద్వారా మనకు విమోచన ఉంది. ఆ పరిశుద్ధుడైన యేసయ్య ఆయన పాదాలు పట్టుకోగలిగితే నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయంకర ఊపిలో నుంచి రాలేక పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఈ కృపగల దేవుడు నీ గొప్ప విడుదల విమోచన దయచేసి గొప్ప కార్యంగా జరిగించుటకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలా, మనల్ని పరిశుద్ధపరచాలా, ఆయన రక్తంతో కడగాలని, ఆ పరిశుద్ధమైన జీవితాలు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విమోచించిన భయపడక అంటున్నాడు. మూడోదిగా విమోచకుడు ఎవరు అంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం చూసినప్పుడు నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. ఇక్కడ విమోచకుడు ఎవరు అంటే సజీవుడని దేవుడు అండి. ఆయన సిలువకు అప్పగించబడి నీ పాపములు నా పాపములు మోసి సిలువకు అప్పగించబడి మరణించి తిరిగి 3వ దినము పరిశుద్ధుడిగా పునరుద్ధానుగా లేచి ఇదిగో ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్న దేవుడు ఆయన. ఆయన ఎవరంటే సజీవుడు. ఆ సజీవుడైన యేసయ్య నువ్వు ఎక్కడైతే మోకరించి నువ్వు ఆయన సన్నిధిలో అడగగలవు, ఆయన యొద్దకు వచ్చి నువ్వు పెట్టే ప్రతి మొరను ఆలకించి జవాబు దయచేసే దేవుడు ఆయన. నువ్వు పెట్టే ప్రతి మొర కన్నిటికి జవాబు దయచేసే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నా ఆ సజీవుని వేడుకోగలిగితే, ఆ సజీవుడి యొక్క పాదాలు పట్టుకోగలిగితే, ఆ సర్వోన్నతుడైన దేవాది దేవుడి వైపు నువ్వు నిలబడగలిగితే, ఆ సజీవుడైన యేసయ్య నీ జీవితాన్ని మార్చగల దేవుడు ఆయన. ఇప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ యొక్క యోబు యొక్క జీవితాన్ని మనకు చూసినప్పుడు తనకు కలిగిన ఆస్తిని సమస్తాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, అన్నీ కోల్పోయి ఒక రిక్తుడిగా మార్చబడ్డాడు, ఒక పేదవాడిగా మార్చబడ్డాడు. శరీరం అంతా కృపులతో ఉన్నది. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు కనుక ఇదిగో ఒకరోజు సజీవులు నన్ను రెక్కలు నిలబెట్టి నా దేవుడు నన్ను ఘనతాస్పదంగా మార్చుతాడని యోబు చెప్పినట్లుగా ప్రియ దేవుడి బిడ్డ, ఆ సజీవుడైన దేవాది దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవాది దేవుడు యోబు ఏ విధంగా కోరుకున్నాడు, ఏ విధంగా ఆ సజీవుడిని ఆరాధించగలిగాడు. ఆ శ్రమలో కూడా, ఆ బాధల్లో కూడా, ఆ భయంకరమైన వేదనకర పరిస్థితుల్లో కూడా ఆ విమోచకుని వదలకుండా, యథార్థతను వదలకుండా దేవుని యొక్క సన్నిధిలో యథార్థత కలిగి ప్రభు జీవించాడు. తన పూర్వం కలిగిన దానికంటే కూడా 2 పాలు దేవుడు అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఆ సజీవుడిని యేసయ్య వైపు చూడగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, నువ్వేది కోల్పోయావు, ఏది పోగొట్టుకున్నావు, మరలా తిరిగి ఇవ్వటకు శక్తివంతుడు ఆయన. మరలా తిరిగి ఇవ్వటకు ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకు అంటున్నాడు. దేని ద్వారా అంటే ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. ప్రియ దేవుడి బిడ్డ, విమోచకుడు ఎవరంటే బలవంతుడు, మన పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు. విమోచకుడు ఎవరంటే ఆయన సజీవుడు.
ఈ మోసకుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన ఎద్దకు నువ్వు రాగలిగితే నీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి నిన్ను విమోచించి అనేక మంది ప్రజల ఎదుట నిన్ను ఘనతాస్పదంగా నా పరుగు నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, స్తోత్రాలు స్వామి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీకే స్తోత్రమయ్యా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమంటున్న ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎవరి విమోచన లేక ఏ భయంతో ఉన్నారో ప్రభా, పాపం చేత శాపం చేత భయంకర పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, ఒక గొప్ప విడుదల ప్రజలకు మీరు అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమం వీక్షిస్తున్నో వారందరికీ గొప్ప విడుదల కలుగును గాక, వారు విమోచించబడుదురు గాక, నీ రక్త ప్రోక్షణతో నింపబడుదురు గాక. నా తండ్రికి స్తోత్రాలు స్వామి. అద్భుతం జరిగించు స్వామి. యేసయ్యా, విమోచకుడిగా మీరుండి నా తండ్రికి స్తోత్రం. బలపరిచి ఒక్కొక్కరి చేతులు అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.